ఏంటండి, శారద గారు మీ కూతురా? అది తెలియకుండానే తన్ని ఇక్కడికి తీసుకొచ్చావా? తను పూర్తిగా గతం మర్చిపోయింది. తన వాళ్ళు కానీ తనకి సంబంధించిన జ్ఞాపకాలు కానీ ఏవీ గుర్తులేవు. ఇలాంటి ప్రాబ్లంకి మీరు బాగా ట్రీట్మెంట్ చేస్తారని తెలిసి మీ దగ్గరికి తీసుకొచ్చాను. శారద గతం మర్చిపోయింది. ఈ వయసులో నాకేంటి బాధ? చిన్న కూతురికేమో చలనం లేదు, పెద్ద కూతురికేమో ఇలా. కాని ఏం లాభం? శారద చేసిన పనికి తల్లిగా నా కూతుర్ని దగ్గరికి తీసుకోలేకపోతున్నాను. ఇవన్నీ చూడ్డానికేనా నేను బ్రతికుంది? సడన్ గా ఇన్నేళ్ల తర్వాత ఈ శారద ఊడిపడిందేంటి? తనకి పిల్లలున్నారా? ఆస్తి కోసం పోటీకొస్తారా? ఏదేమైనా గాని ఆస్తి ముక్కలు కాకుండా చూసుకొని వర్ష పేరు మీదే ఆస్తి రాయించి అదంతా నాకొచ్చేలా చేసుకోవాలి. ఏం ఆలోచిస్తున్నారు? మమ్మల్ని కాదనుకుని ప్రేమించిన వాడి కోసం వెళ్ళిపోయింది కదా, అతనేమయ్యాడు? నాకు కూడా తెలీదు. శారదమ్మ గారికి గతం గుర్తొస్తేనే మీ ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది. నాకే సమాధానం అవసరం లేదు. మమ్మల్ని కాదని వెళ్ళిపోయినప్పుడే నా కూతురు చచ్చిపోయిందనుకున్నాను. మీరు వచ్చిన దాన్నే వెళ్ళిపోవచ్చు. ఈవిడ మాటల్ని బట్టి నేను వీళ్ళని ఎదిరించి ప్రేమించి పెళ్లి చేసుకున్నానని అర్థమవుతోంది. మీ కోపం నేను అర్థం చేసుకోగలను. మీరు పెద్దవారు. ఇక్కడ ఎంతో మందికి ఆశ్రయం ఇచ్చారు, ఎన్నో రోగాలు నయం చేస్తున్నారు. పోనీ ఒక తల్లిగా వద్దు, ఒక నేచర్ క్యూర్ డాక్టర్ లాగా తనకి ట్రీట్మెంట్ చేయండి. ఏ డాక్టర్ కూడా పర్సనల్ కోపాల్ని అడ్డం పెట్టుకొని ట్రీట్మెంట్ చేయను అని చెప్పకూడదు కదా. శారద గారికి గతం గుర్తొచ్చాక తల్లిలా మీరు దగ్గరికి తీసుకుంటారా లేదా అనేది మీ ఇష్టం. ప్లీజ్ కాదనకండి. మీ అమ్మగారు మీకు ట్రీట్మెంట్ చేస్తానన్నారు. అమ్మా, నన్ను అలా పిలవకు. రక్తబంధంలో అలకలుంటాయి కానీ ద్వేషాలుండవు. త్వరలోనే అన్నీ సర్దుకుంటాయి. ఇంతకీ నువ్వెవరు? తనకి నువ్వేమవుతావు? నా పేరు రాజు. శారద గారికి నేను బాగా కావాల్సిన మనిషిని. అందుకే తనని ట్రీట్మెంట్ కోసం తీసుకొచ్చాను. ఫార్మాలిటీస్ పూర్తి చేయాలి. మీరు నాతో రండి. పదండి. కూర్చో బాబు. శారద ఎవరిని పెళ్లి చేసుకుంది? తనకి పిల్లలు ఎంతమంది? కొడుకున్నాడా? గతం ఎందుకు మర్చిపోయింది? ఎలా మర్చిపోయింది? లాంటి శారద పుట్టు పూర్వత్రాలన్నీ ఇతన్ని అడిగి తెలుసుకోవాలి. అప్పుడు నా జాగ్రత్తలో నేనుండొచ్చు. ఈ ఫామ్ ఫిల్ చేయి బాబు.
పేరు రాజీవ్ అన్నావు కదా? అవునండి. ఇంతకీ శారద గారికి నువ్వేమవుతావో చెప్పనేలేదు. తన కొడుకువా అని నేను చెప్పానా? తన కూతుర్నేమైనా పెళ్లి చూసుకున్నా అల్లుడివా? అది కూడా నేను చెప్పలేదే. శారదాతో ఏ బంధం లేకుండానే తనని ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ నుండి ఇంత దూరం తీసుకొచ్చావా? మనిషి కష్టంలో ఉంటే సహాయం చేయడానికి బంధంతో పనే ఉందండి. అయినా మీరు నా గురించి ఎందుకు అడుగుతున్నారు? అదేంటి బాబు అలా అంటున్నావు? పోనీ తల్లి కూతుల్ని కలపడానికి తీసుకొచ్చావా? ఏదో ఒకటి చెప్పు బాబు. కొడుకుని కాదంటావు, అల్లుణ్ణి కాదంటావు. భ్రమరాంబిక గారిని శారదా గారిని కలపడానికే తీసుకొచ్చావని నాకు అనిపిస్తుంది. మీ ఊహకి నేను యజమానిని కాదు. ఆ ఊహని నేను అదుపు చేయలేను. మీరేమైనా అనుకోండి, మీ ఇష్టం. అంతేకాని నీ గురించి శారదాతో నీకున్న బంధం గురించి ఏమీ చెప్పను అంటావు, అంతే కదా? నా గురించి మీకెందుకండి? మీకు పేషెంట్ గురించి తెలిస్తే చాలు కదా. మరి తనకి గతం గుర్తులేదు కదా. మీ రిలేషన్ ఏంటో తెలిస్తే అవసరమైనప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఉంటుంది. నన్ను శారద గారికి గార్డియన్ అనుకోండి. గార్డియన్ అంటున్నావు, తనకంటూ ఒక ఫ్యామిలీ ఉంటుంది కదా. భర్త, పిల్లలు వాళ్ళెవరూ ఎందుకు తోడుగా రాలేదు? గతం మర్చిపోవటం అంటే చిన్న విషయమేం కాదు కదా. శారద గారి ఫ్యామిలీ గురించి నాకేం తెలియదండి. వాళ్ళు ఉన్నారో లేరో కూడా నాకు ఐడియా లేదు. తెలియకపోవడం ఏంటి బాబు? చూడండి, శారద గారి ట్రీట్మెంట్కి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. మిగిలిన సంబంధం లేని విషయాలు నన్ను అడగద్దు. నేను చెప్పడానికి నాకేమీ తెలీదు. ఇక్కడ ట్రీట్మెంట్ బాగా చేస్తారని, నేచర్ క్యూర్ ట్రీట్మెంట్ అయితే శారద గారు త్వరగా ఈ ప్రాబ్లం నుంచి బయటపడతారని డాక్టర్ గారు కూడా సజెస్ట్ చేశారు. అందుకే తనని ఇక్కడికి తీసుకొచ్చాను. ఇక్కడికి వచ్చాక భ్రమరాంబిక గారు శారద గారు తల్లి కూతుళ్ళని తెలిసింది. మరి శారద మీకెలా పరిచయం? తన ఆఫీసులో వర్క్ చేస్తుందండి. నేను తన బాస్ని. ఇప్పుడు హ్యాపీనా? వీడేదో నా దగ్గర దాస్తున్నాడు. అదేంటో కూడా తెలుసుకుంటాను. ఈ ఫామ్లో నా ఫోన్ నెంబర్ కూడా రాశాను. మీకు ఏ అవసరం ఉన్నా నాకు కాల్ చేయండి. ఫీ ఎంత పే చేయాలి? ఇది ప్రకృతి చికిత్సాలయం. భ్రమరాంబిక గారు ఉచితంగానే వైద్యం చేస్తారు. డబ్బులు అవసరం లేదు. సరేనండి. ఏదో గుట్టుంది. అది నేను విప్పుతాగా.